వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోని చూస్తున్నానంటే ఇది ఒక ఇంట్రొడక్షన్ క్లాస్ లాంటిది. మనకు ఆల్రెడీ పైథాన్ అనేటటువంటిది కొన్ని వీడియోస్ వరకు చెప్పుకున్నాను. మనకు ఏఐ రానివ్వండి, ఎంఎల్ రానివ్వండి, డేటా అనలిస్ట్ రానివ్వండి, ఇంకే కొత్త కోర్స్ అయినా రానివ్వండి, మనకు ఉండేటటువంటి కోడింగ్ యొక్క వాల్యూ కానీ సిస్టమ్ అడ్మిన్స్ అంటే సర్వర్ లేకుండా ఎటువంటి సాఫ్ట్వేర్ కూడా వర్క్ అవ్వదు. కాబట్టి సర్వర్ అడ్మిన్స్ కానీ ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ అనేటివి తగ్గవు అన్నమాట. కాబట్టి ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేటటువంటిది అందరికీ కూడా కొన్ని కొత్త కోర్సులు ఎన్నో వస్తాయి. కొత్త కోర్సులు నేర్చుకున్నందువల్ల ఎక్కువ శాలరీలు కూడా ఆఫర్ చేస్తారు. కానీ మనం వచ్చేసి ఉండే కోర్సులని మనం బాగా నేర్చుకున్నట్లయితే సబ్జెక్టు మొత్తంగా కొత్త కోర్సుల్లో ఏం చెప్తారంటే ఒక 50% వరకు మనకు కోర్స్ అనేది చెప్తూ ఉంటారు. అలాగే పాతవైతే మనకు ఎంటైర్ కోర్స్ని డెప్త్గా రియల్ టైంలో ఎలా నేర్చుకోవచ్చు అలాగే మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కొంతమంది మా వాళ్ళకు కూడా కావాల్సి వచ్చి అగైన్ నేను పైథాన్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఈ పైథాన్ అనేటటువంటిది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది, డెవలప్ చేసినారు అనేటటువంటిది చూసుకున్నట్లయితే ఈ పైథాన్ను 1991లో గైడో వ్యాన్ రష్యం అనేటటువంటి ఒక ఇంగ్లీష్ ఆయన ఈ పైథాన్ కోడ్ని డెవలప్ చేసినాడు. ఈ కోడ్ని డెవలప్ చేసిన తర్వాత దీనికి ఏం పేరు పెట్టాలి నన్ను ఆలోచిస్తున్నప్పుడు దీనికి వచ్చేసి ఆయన ఈ పేరు పెట్టక ఉంది కోడికి. ఆయన ఒక మూవీకి వెళ్ళాడు. ఆ మూవీ చూసి వచ్చిన తర్వాత ఆ మూవీ ఆయనకి చాలా బాగా నచ్చింది. ఆ మూవీ చూసి వచ్చిన తర్వాత ఆయన వచ్చేసి అదే పేరుని ఈ పైథాన్ అనే కోడికి పెట్టినాడు. ఆయన చూసినటువంటి మూవీ పైథాన్ అన్నమాట. ఇక్కడ మనకు పైథాన్ అనేటటువంటిది పైథాన్ మూవీ చూసి వచ్చి అందులో ఉండే నేమ్ తోటి ఆ మూవీ బాగుండటంతో ఈ కోడింగ్కి ఈ పైథాన్ అనేటటువంటిది పెట్టారు అని చాలామందికి తెలుసు. కానీ జావా అనేటటువంటిది దానికి నేమ్ ఎలా వచ్చింది అనేటటువంటిది ఏ జావా డెవలపర్ని అడిగినా కూడా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే జావా అనేటటువంటిది ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా అది ఎక్కడ పుట్టింది, ఎలా తయారు చేశారు ఇవన్నీ కూడా జావా నేర్చుకుంటారు, జావా కోడింగ్ నేర్చుకుంటారు, జావాలో ఉండే మాడ్యూల్స్ అన్నీ నేర్చుకుంటారు, తర్వాత వచ్చేస్తారు. అంతేగాని బేసిక్ అంటే జావా ఎక్కడ పుట్టింది అని అంటే మనకు ఇండోనేషియా, సింగపూర్ అంటే మన ఇండియాకి డౌన్లో, అలాగే ఆస్ట్రేలియాకి దగ్గరగాను ఉంటుంది. ఇవి ఒక ఐలాండ్స్ అన్నమాట. ఈ ఐలాండ్స్లో పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడికి నాలెడ్జ్ ఉండేటటువంటి కొంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ని అక్కడికి పంపించి ఆ జావా అనేటటువంటి ఐలాండ్స్లో దీనిని ఇంప్లిమెంట్ చేశారు. అందువల్ల జావా అనే పేరుని తీసుకొచ్చారు. వాళ్ళు ఏమి అనుకున్నారంటే మనం జావా అనే ఐలాండ్లో ఉండి జావాని డెవలప్ చేసాం కాబట్టి ఈ ఐలాండ్ పేరే ఈ కోడింగ్ పెట్టేద్దామని చెప్పేసి అప్పుడు పెట్టినారన్నమాట. జావా అనేది చాలా ఓల్డ్ పైథాన్ కంటేను. ఇప్పుడు పైథాన్ను జావా రెండు తీసుకున్నట్లయితే జావా అనేది మనకు 6 months వరకు పడుతుంది. అలాగే పైథాన్ అనేది ఒక 2 to 3 monthsలో నేర్చేసుకోవచ్చు. కానీ జావాకి వచ్చేసి ఎలా వర్క్ అవుతుందంటే జావా కంపైలర్ తోటి వర్క్ అవుతుంది. కంపైలర్ ఏం చేస్తుందంటే జావాలో ఇచ్చినటువంటి ఎంటైర్ కోడ్ని తీసుకొని ఆ కోడ్ అంతా కూడా కంపైల్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఎర్రర్స్ అనేవి వచ్చినా ఏదైనా కూడా కొంచెం క్రిటికల్గానే ఉంటుంది తెలుసుకోవడం. కానీ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి వాటిని మనం కోడ్ని చేంజ్ చేసి మళ్ళీ కోడ్ని కంపైల్ చేయడానికి టైం అనేది పడుతుంది. అలా ఇక్కడ పైథాన్ అలా కాకుండా లైన్ బై లైన్ ఇక్కడ ఇంటర్ప్రిటేటర్ అనేటటువంటిది ఉంటుంది. దీని ద్వారా ఈ పైథాన్ అనేది వర్క్ అవుతుంది. ఈ ఇంటర్ప్రిటేటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఏ లైన్లో అయితే మనకు ఎర్రర్ అనేది కనిపిస్తుందో ఆ లైన్ మాత్రం తీసుకొని ఆ లైన్ని మనం మార్చగలి ఏదైతే మార్చాలో అది ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అవి ఐడెంటిఫై చేసుకొని ఆ తర్వాత మార్చుకుంటూ ఉంటాము. అందువల్ల మనకు జావా కంటే పైథాన్ అనేది చాలా ఈజీ. జావాకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటుందో
ఎంత ప్యాకేజెస్ ఉంటాయో పైథాన్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. ప్రతి దాంట్లో కూడాను మనకు ఒక ఏఐ వర్క్ కావాలన్నా కూడా కోడింగ్ అనేది కంపల్సరీగా కావాలి. కాబట్టి ఈ కోడింగ్తోని ఇప్పుడు కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఏఐ మిషనే సాఫ్ట్వేర్ను కూడా ప్రిపేర్ చేస్తుంది అని, జాబ్స్ అన్నీ పోతాయని, ఇవన్నీ కూడా భయపెట్టేటటువంటి పుకార్లు మాత్రమే. సాఫ్ట్వేర్ అనేది 1995 నుంచి కూడా మనకు చెప్తూనే ఉన్నారు ఇదే సాఫ్ట్వేర్ అనేది ఎక్కువ ఉండదు అనేది. కానీ వైడ్గా ఇది పెరిగిపోతుంది, మనందరం చూస్తూనే ఉన్నాము. అలాంటి అపోహలు ఏవి పెట్టుకోకుండా, అలా చెప్పే వాళ్ళ మాటలు వినకుండా మన పాటికి మనం చదువుకొని మన కాన్ఫిడెన్స్ తోటి మనం ముందుకు పోతుంటే మనకు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ రావట్లేదు, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు అనేటటువంటిది కానీ ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇది మన చేతిలో కోర్స్ అనేది ఉంటే ఎలాగైనా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనకు కోడింగ్కి పైథాన్ కోడింగ్కి కావాల్సినటువంటి ఈ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా మనకు వీడియోస్లో వస్తాయి. ఇదైతే 3 months పడుతుంది. ఇప్పుడు ఏప్రిల్ రాబోతుంది కాబట్టి ఏప్రిల్ నుంచి జూన్ వరకు సరిపోతుంది. ఎందుకంటే నేను నా పనులను చూసుకోవాలి, అలాగే ప్రిపేర్ అవ్వాలి, తర్వాత వీడియో చేయాలి, వీడియోను అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ లాంటిది. నాకు 2 hours పడుతుంది. కానీ ఎవరు కూడా నాకు లైక్ కానీ కామెంట్ కానీ అర్థమైందా లేదా అనేటటువంటిది కూడా నాకు అర్థం కాదన్నమాట. ఎవరైనా లైక్ ఇచ్చినా కామెంట్ ఇచ్చినా కూడా నాకు అర్థమవుతుంది అనేటటువంటిది తెలుసుకోగలను. కానీ ఎవరు కూడా వీడియో చూసి వెళ్ళిపోతూనే ఉంటారు. అది మీ ఇష్టం, నేనైతే ఏం చెప్పలేను. ఇక్కడ మెయిన్గా ఇప్పుడు వీడియోస్ పెట్టడానికి కారణం తెలిసిన వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం పెడుతున్నాను. వాళ్ళు చెప్పమంటే అలాగే ఇంకొంతమంది యూజ్ చేసుకుంటారని ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఇది వీడియో గురించి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు నేర్చుకున్నంత కోడ్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏది కూడా మిస్ కాకుండా చెప్తాను. ఏదైతే మనకు కొంతమంది చెప్పుకుంటారు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఒక ఆప్షన్ 2 ఆప్షన్స్ చెప్తారు. మనకు యాడ్ ఆప్షన్ ఉంటుంది, అప్డేట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ ఆప్షన్ ఉంటుంది, అండూ ఆప్షన్ ఉంటుంది. ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ కూడా వాటిలో ఫస్ట్ యాడ్ లాస్ట్ డిలీట్ ఇలాంటివి మాత్రమే చెప్తారు. ఎలా రికవరీ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఓవరాల్గానే చూపించేస్తూ ఉంటారు. కానీ నేను అలా కాకుండా టైం తీసుకొని కూడా ఎక్కువగా కోడ్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తాను, ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీరు నేర్చుకోగలిగినంత కోడ్ని అయితే ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. చూద్దాం ఎంతమంది చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.